వెనమ్ ఖలీఫా అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ చేసిరు. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఖచ్చిచ్చినాయి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బబ్లూ డ్రెస్సింగ్ వ్లాగ్స్. మనం రేపు ఎక్కడికి పోతున్నామంటే మీకు తమిళ చూసి అర్థం కావచ్చు. సో మనం అయితే ఎగ్జిబిషన్కి అయితే పోతున్నాం. ఇంకేముంది డ్రెస్సింగ్ వేసుకుని వెళ్ళిపోవాలి. చలో మీరు చూసినట్టయితే మనం బయటికి వెళ్ళేది ఎలోప్రాన్ చేసాం కదా, లోపలికి అయితే వచ్చినాం. ఏం లే, ఓన్లీ బ్యానర్ పెట్టారు సీట్స్కి. సో లోపలికి పోవాలి. అవతార్ సినిమా చూసారు కదా, సో దాన్ని అయితే ఇక్కడ మొత్తం పెట్టిరు. మీరు చూసినట్టయితే ఇక్కడైతే మొత్తం టెడ్డీ బేర్స్ ఇవన్నీ ఫొటోస్ కనుక అయితే పెట్టిరు. చూస్తారు కదా ముంగడ ఇంకేమో చూద్దాం. చలో వెనమ్ సో చూస్తురా గాయస్, ఇక్కడ వచ్చేసి బుర్జ్ ఖలీఫా అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ చేసిరు, మీరు చూసుకోవచ్చు. సో ముంగడ చూద్దాం ఇంకేముంటాయో. అండర్ వాటర్ చెప్పినా గైస్ చూడవచ్చు. ఓం లోపలికి ఓం. మనం ఇంతసేపు చిన్నవి చూసాం కదా, కొంచెం ముంగట్టుకోతే ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి. చూడొచ్చు, ఇక్కడ చూడండి చాలా పెద్ద పెద్ద ఉన్నాయి గాయ్స్. సో మీరు వీడికైతే ఖచ్చితంగా విజిట్ చేయాలి. సో గాయ్స్ మీరైతే చూసుకోవచ్చు, పిరానా కూడా ఉంది ఇక్కడ. మీకైతే లైట్లు అర్థమైతే లేదు, మొత్తం బ్లర్ ఉన్నాయి వాటర్. పిరానా కూడా ఉంది గాయ్స్, పిరానా ఫిష్ గాయ్స్ చాలా రేర్, ఇంకా చాలా అగ్రెసివ్ కూడా ఇది పిరానా ఫిష్. ఇక్కడ చూడండి గాయ్స్, క్లియర్ గా కనబడుతుంది పిరానా ఫిష్. ఇంత పెద్దది, మన చేతి ఒక్కసారి లోపల వస్తే మన చేతి మొత్తం ఒకటేసారి తినేస్తుంది. చాలా అగ్రెసివ్ పిరానా ఫిష్. చూస్తున్నా కూడా క్యాట్ ఫిషెస్ ఉన్నాయంట. నేనైతే తీసుకోవచ్చు ఎంత పెద్ద పెద్ద క్యాట్ ఫిషెస్ ఉన్నాయో. ఇక్కడ అన్ని లైట్స్ ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం కనబడతలేదు ఇక్కడ. చూస్తున్నా గైస్, క్లియర్గా కనబడుతుంది క్యాట్ ఫిష్. సొమ్మట్టుగా చూపిస్తా మీరు చూసిడా. షార్క్ ఫిషెస్ కూడా చూడండి గాయస్, ఇంత పెద్ద నా చేతి కూడా సరిపోతలేదు, అంత పెద్దగా ఉన్నాయి. చూస్తారు కదా, చూస్తున్నా గాయస్. చూస్తారు కదా, చాలా పెద్దగా ఉంది. సో వచ్చేసి 2-3 ఉన్నాయి. అన్నీ చిన్నవి చూడండి క్లియరా.
సో మనం ఇక్కడ నుంచి ఫిష్ ఎక్వేరియం నుంచి బయటకు వచ్చేస్తే సో ఇక్కడైతే అన్ని డ్రెస్సెస్ చూసారా, ఇంకేం లే మనకు తినడానికి అంత ఉంటాయి. చూసుకుంటే ఫిష్ ఎక్కబోతున్నాం. సో అయితే ఫుల్ భయం అవుతుంది. మీరు చూసుకోవచ్చు పండుగడు నిమ్మి కీర్తి ముగ్గురు అయితే హార్స్ అయితే ఎక్కుతారు. సో గాయస్ మీరు చూసుకోవచ్చు ముగ్గురు ఉన్నారు దీంట్లో. సో గాయస్ మీరు చూసుకుంటే వాళ్ళ అన్న ఎక్కిందని తమ్ముడు ఏడుస్తున్నారు. ఎక్కుతావా? ఏడుతున్నావా? ఏడుపోతుందా? అన్న ఎక్కిందండి ఏడుపోతుందా? ఐస్ క్రీమ్ తిన్నాం. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. చూసుకున్నట్లయితే మనమైతే నైట్ తిన్నికే సంతోష్ దాబాకి అయితే వచ్చినాం. మీరు చూసుకున్నట్లయితే నేను ఒక్కరినొకటి తింటున్నా, వీళ్ళందరూ ఒకటి తింటారు. ఎందుకంటే మనం ఇద్దరు ఒకటి తిన్నాం, సపరేట్గా తింటాం. సో గాయస్ మీరు చూసుకున్నట్లయితే మనం అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. ఈరోజు మనం ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎక్కడంటే మనమైతే ఫిషెస్ కాడ ఎంజాయ్ చేసినాం. సో ఇక నా వీడియోస్ ఏమైనా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్పటికి బాయ్.